వెరిగ్లాడ్ ప్రభు నేసినాములు అందరు కొందరు దేవుని వాక్యంలో నుంచి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క వాంఛ ఎంత అద్భుతమైంది మనం చూడగలుగుతున్నాం. మీరు ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి అని చెప్తున్నాడు. ఇక్కడ అదే అన్నది కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి. అంటే మన చుట్టూ కనిపిస్తున్నది ఎంతో ఉంది, సృష్టి కనిపించని సృష్టిగా ఉంది. వాటన్నిటిని బట్టి మనం ఎప్పటికి కూడా ప్రభువుకు కృతజ్ఞత చెల్లించేవాళ్ళం. అంటే కనిపించేది ఆకాశము, భూమి ఇట్లా కనబడుతుంది, గాలి కనబడతలే, గాలి లేని బతుకం. ఇట్లా కనిపించేటివి కనబడే మన జీవితంలో మనం ఎన్నో ప్రయాణాల్లో పోతున్నాం. మనకన్నా బలమైన వాళ్ళు, ఎంతో మంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు ఎన్నో ప్రమాదాల వలన. మనం భద్రపరచబడ్డాం. ఎన్నో తుఫాన్ల వలన, ఎన్నో యుద్ధాల వలన ఎన్నో దేశాలు కొట్టుకొని పోతున్నాయి. ఆయా రీతిగా మనం ఇంకా క్షేమతలో ఉన్నాం. అందుకే సమస్యను గురించి కృతజ్ఞత చెల్లించాలి. ఇది సంతోషకరమైన విషయం, దేవుడు కోరుకునేది, దేవునికి నచ్చేది. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏం చెప్తున్నాడు? క్రీస్తునందలి భయముతో. చూడండి ఎంత విచిత్రమైన మాట. క్రీస్తునందలి భయము ఉందా మనకు? అసలు క్రీస్తు అంటే, యేసుక్రీస్తు అంటే భయం ఉందా అసలు? యేసుక్రీస్తు ఎవరంటే సమస్తమునకు ఆధారమైన, ఆయన లేకుండా ఏది లేదు. క్రీస్తు అభిషక్తుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన సిలువలో మన కొరకు రక్షణ కార్యం చేసినాడు. ఆయన సమస్తమును బాగు చేసేవాడు. అయితే ఆయన ఎందలి భయం ఉండాలంటే మనకు, ఆయన ఎందలి భయం ఉంటే ఏమవుతుందంటే, చూడండి ఈ మాటలు మనకు ఎంతో నొప్పి కలిగించేటుగా, ఎంతో ఇవి ఏడైతే మనతోని అనుకునేటప్పుడు ఇవి ఉంటేనే మనం క్రైస్తవులం. క్రీస్తు నందలి అంటే యేసు క్రీస్తు నందలి భయం. మనం దేవునికి భయపడుతున్నామని చెప్తాం కదా. భయపడితే ఏం చేయాలంటే ఒకనికొకడు లోబడి ఉండు. ఈ మాట ఎంత కష్టం. అందరూ బలలో చేయి వేస్తారు ఒక్కటే రీతిగా, అందరూ ఒక్క స్టేజ్ మీద పాటలు పాడతారు, అందరు ఒకటే మందిరంలో ఉంటారు, ఒక్కరే వండితే తింటారు, ఒక రకంగా పాట పాడతారు, కానీ ఒకరికొకరు లోబడింది. అంతరంగంలో ప్రతి ఒక్కరు నేనే గొప్ప, నేనే ఇంపార్టెంట్, నేనే సరిగా అనుకుని కొట్టుకొని వస్తున్నారు సంఘాలు. ఒక్క మందిరం పోయి 2 మందిరాలు, 2 పోయి 4, 4 పోయి 6, ఎన్ని మందిరాలు పెట్టుకున్నారు. ఇంటికి ఒక మందిరం అయిపోయింది. లోకస్తులకు ఇంటికి ఒక దేవతను పెట్టుకున్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా మందిరాలు చీలగొడుతున్నారు. కారణం ఏంటంటే, ప్రభువునందు భయం ఉందని చెప్పుకునే క్రైస్తవ సమాజంలో ఉన్న మనమే ఒకరికొకరు లోబడి ఉండే విషయంలో సరిగా లేము. ఎంత విచిత్రం చూడండి, ఎంత కష్టమైన మాట. యేసుప్రభు చెప్పినాడు ఒకరికొకరు లోబడి ఉండాలి అన్నాడు. సరే అన్న, నువ్వు చెప్పినావా, నీ మాట ఓకే. సరే తమ్ముడు, నువ్వు ఇది చెప్పినావా, నీ మాట ఓకే అనుకోలేము. అంటే కొందరు తెలియక మాట్లాడతారు, కొందరు తెలిసి మాట్లాడతారు. కానీ ఏది ప్రభు మహిమ కొరకు, ఏది ప్రభు కార్యాభివృద్ధి కొరకు, ఏది ఆత్మలను సమకూర్చనీకే, అది ఆలోచన చేయాలి. ఆత్మలను సంపాదించేది పోయి మనం ఏం చేస్తున్నాం కాదు, విలాసాలలో ఉన్నాం, టైంపాస్ చేస్తున్నాం. దేవుడు వస్తాడేమో, వచ్చేటప్పుడు వస్తాడులే అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టు మన జీవితాలు క్రైస్తవులు ఉన్నాయి. క్రైస్తవుడు ఈ లోకానికి ఉప్పుగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు, కావలిగా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు కావలి వాడు నిద్రపోతే కుదరదు కదా. మనం నిద్రపోతున్నాము. మనం ఈ వాక్యము ఒకరికొకరు లోబడే విషయంలో తప్పిపోతున్నాం. అన్నీ ఏవో ప్రేమ చేస్తాం, సమర్పించుకుంటాం, ఎన్నో చెప్తాం, ప్రేమ మాటలు చెప్తాం, వాక్యం ఇస్తే గంటసేపు. కానీ ఒకరికొకరు లోబడి ఉండే విషయంలో ప్రభువు నందు లోబడి ఉండు. యేసు ప్రభు చెప్పిండు కాబట్టి నేను ఇట్లా చేస్తాను అని చెప్పేటట్టుంది. దేవుడు సంతోషిస్తాడు. మన జీవితాలు ఎట్లున్నాయో ప్రభు దగ్గర సరి చేసుకున్నాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నువ్వు కలగజేసిన సమస్తాన్ని బట్టి హృదయం స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు నందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండాలని నా మటుకు నేను కూడా క్షమించండి. లోబడి ఉండలేకపోయినాను, ఉండగలట కృపను. విన్న వాక్యం మీరు కట్టి ఫలం చేయండి. ఒకరికొకరు లోబడి నిన్ను హెచ్చించినట్లు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.